సో గైస్ మన తెలుగు టైటన్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి సంబంధించినటువంటి ఆప్షన్ కి ఎవరెవరిని రిలీజ్ చేయబోతుంది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎవరెవరిని రిటైన్ చేసుకోబోతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది. సో ఇంకా ఈ వీడియో చూసాక మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నాకు చాలా మంది కామెంట్ చేశారు, అన్న తెలుగు టైటన్స్ టీమ్ రిటైన్ అండ్ రిలీజ్డ్ ప్లేయర్స్ లిస్ట్ పై ఒక వీడియో చేయన్నా అని చెప్పేసి. అండ్ వాళ్ళందరి కోసమే ఈ వీడియో అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనమైతే తెలుగు టైటన్స్ టీమ్ ప్రాబుల్ ప్రో కబడ్డీ సీజన్ 11 ప్లేయర్స్ రిలీజ్డ్ అండ్ రిటైన్ లిస్ట్ అయితే ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు మనం చూడబోయే రిలీజ్డ్ అండ్ రిటైన్ లిస్ట్ తెలుగు టైటన్స్ టీమ్ 99% అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి అయితే ఉంటుంది. సో ముందుగా తెలుగు టైటన్స్ టీమ్ రిటైనర్ ప్లేయర్స్ యొక్క లిస్ట్. యాజ్ ఏ రిపోర్ట్స్ ప్రకారం మన తెలుగు టైటన్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి మొత్తంగా 5 ప్లేయర్స్ అయితే రిటైన్ చేసుకోబోతుందంట. ఇందులో నెంబర్ 1 గా వచ్చేసి పవర్ఫుల్ జవారీ అయితే ఉండబోతున్నాడు. నెంబర్ 2 లో వచ్చేసి సంజీవిని అయితే ఉండబోతున్నాడు. నెంబర్ 3 లో వచ్చేసి ఓంకార్ పాటిల్ అయితే ఉండబోతున్నాడు. నెంబర్ 4 లో వచ్చేసి అంకిత్ జగ్లర్ అయితే ఉండబోతున్నాడు. నెంబర్ 5 లో వచ్చేసి అంకిత్ పవర్ అయితే ఉండబోతున్నాడు. సో ఈ యొక్క 5 మందినే తెలుగు టైటన్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కంటే ముందే రిటైన్ చేసుకోబోతున్నారు. వీళ్ళ 5గురు కూడా లాస్ట్ టైం మన తెలుగు టైటన్స్ టీమ్ కి చాలా అంటే చాలా అద్భుతంగా ఫార్మేషన్ అయితే అందించారు ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వీళ్ళంతా యంగ్స్టర్స్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ మన తెలుగు టైటన్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి ఎవరెవరిని రిలీజ్ చేయబోతుంది ఆ లిస్ట్ ఒకసారి చూద్దాము. మొత్తంగా మన తెలుగు టైటన్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి 13 ప్లేయర్స్ అయితే రిలీజ్ చేయబోతుంది. నెంబర్ 1 లో వచ్చేసి పవన్ షెరావత్. నెంబర్ 2 లో వచ్చేసి రాబిన్ చౌదరి. నెంబర్ 3 లో వచ్చేసి రాజేష్. నెంబర్ 4 లో వచ్చేసి వినయ్. నెంబర్ 5 లో వచ్చేసి పరమేష్ బెన్స్వాల్. నెంబర్ 6 లో వచ్చేసి గౌరవ్ దహియా. నెంబర్ 7 లో వచ్చేసి మోహిత్. నెంబర్ 8 లో వచ్చేసి జాబిద్. నెంబర్ 9 లో వచ్చేసి మోహిత్. నెంబర్ 10 లో వచ్చేసి నితిన్. నెంబర్ 11 లో వచ్చేసి అంకిత్. నెంబర్ 2 లో వచ్చేసి శంకర్ గదాయ్. నెంబర్ 13 లో వచ్చేసి అహ్మద్. సో యాజ్ ఏ రిపోర్ట్స్ ప్రకారం వచ్చినటువంటి తెలుగు టైటన్స్ టీమ్ రిలీజ్డ్ లిస్ట్ ఇదే ప్రో కబడ్డీ సీజన్ 11 కి. ఈ యొక్క లిస్ట్ లో మాత్రం పవన్ షెరావత్ కూడా ఉన్నాడు. పరమేష్ బెన్స్వాల్ అండ్ శంకర్ గదాయ్ కూడా ఉన్నాడు. సో మన తెలుగు టైటన్స్ టీమ్ అయితే సర్ప్రైజింగ్ గా పవన్ షెరావత్ ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి అయితే వదిలేస్తున్నారు. తెలుగు టైటన్స్ ప్లాన్ పవన్ పై ఏముంటుందంటే పవన్ షెరావత్ ని కనుక ఎవరైనా ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో తక్కువ బిట్ కనుక బై చేయడానికి రెడీగా ఉంటే పవన్ పై FVM కార్డు వాడతారు. హై బిట్ వెళ్ళాడంటే ఇంకా తెలుగు టైటన్స్ టీమ్ పవన్ ని వదిలేస్తారు. సో ఇంకా తెలుగు టైటన్స్ టీమ్ లో పవన్ షెరావత్ ప్రో కబడ్డీ సీజన్ 11 లో కనిపించడం అనేది 50-50 ఆపర్చునిటీస్ అనే చెప్పొచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తెలుగు టైటన్స్ టీమ్ న్యూ హెడ్ కోచ్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగు టైటన్స్ టీమ్ ని మీరు ప్రో కబడ్డీ సీజన్ 11 లో ఒక కొత్త టీమ్ గా చూస్తారని చెప్పేసి. పవన్ షెరావత్, పరమేష్ బెన్స్వాల్, శంకర్ గదాయ్ ఇలాంటి ప్లేయర్స్ అంతా వదిలేసి యంగ్ టాలెంట్ పై తెలుగు టైటన్స్ టీమ్ ఫోకస్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మన తెలుగు టైటన్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో ఎవరెవరిని బై చేస్తే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్ లో వాళ్ళ లిస్ట్ అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.